ముందుగా మేషరాశి ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశిని గురించి చెప్పుకుందాం. మేషరాశి వచ్చేటప్పటికల్లా ఒక్క రాహువు తప్పితే అన్ని గ్రహాలు బాగున్నాయి. ప్రతి గ్రహం కూడా బాగుంది. అయితే ఇందాక నేను చెప్పాను, బాగుంది కదా అనేది నమ్మొద్దు. ఎందుకంటే ఇది రాశి. రాశి అంటే ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ 9 పాదాలు కలిసి మేషరాశి. అశ్వని 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు. భరణి 1, 2, 3, 4 పాదాలు 8, కృత్తిక 1 పాదం 9. అంటే 2 నక్షత్రాల తర్వాత 1 పాదం, 9 పాదాలు కలిసి ఒక రాశి అవుతుంది. అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదంతో సహా కలిపి మేషరాశి అయింది. ఈ అక్షరాలకు వచ్చినటువంటి పేర్ల ద్వారానే నేను చెబుతోంది. మీ పేరు మీ తాత పేరు పెట్టారు. అశ్విని నక్షత్రానికి సంబంధం లేదు, భరణికి లేదు, కృత్తిక లేదు. ఇది నా రాశి అనుకోండి. అంటే నా రాశిది, నా జాతకం చెప్పమని ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే నీ రాశి నువ్వు పుట్టిన తారీఖు ద్వారా ఆ రోజున ఉన్న జన్మ నక్షత్రాన్ని బట్టి నీ రాశి వస్తుంది. అది లేకుండా జాతకం చెప్పాలి అంటే కరెక్ట్గా నీవు పుట్టిన జన్మ నక్షత్రం ద్వారా నీ పేరు పెట్టుంటేనే అది నీ రాశి అవుతుంది, నీ రాశి ఫలితం అవుతుంది. అది ప్రతి రాశికి అదే విధం. ఇప్పుడు అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం వరకు ఉన్న రాశి మేషరాశి. ఈ మేషరాశికి 9 గ్రహాల్లో 8 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. వ్యాపారం బాగుంటుంది. తర్వాత వాహనం, ప్రతి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. చదువు కావాలి, చదువు తర్వాత ఉద్యోగం కావాలి, ఉద్యోగం తర్వాత వివాహం కావాలి, వివాహం తర్వాత పిల్లలు కావాలి, వీటన్నిటి తర్వాత ఇల్లు కావాలి. ఇది కాకుండా బంగారం, ఆభరణాలు కావాలి. ఈ రకం అన్నీ అవుతాయి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి అన్ని కావడానికి అవకాశం ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో మరి కరెక్ట్గా రాశి జన్మ నక్షత్రాన్ని బట్టే చెబుతున్నాను. ఈ రాశి బాగుంది కదా అంటే ఈ రాశి ఎంతవరకు వర్తిస్తుంది? 100 భాగాల్లో 25 వంతులే రాశి ఫలితం. జన్మ లగ్నం వస్తుంది. ఇది గోచారం. పుట్టిన జన్మ లగ్నాన్ని బట్టి వచ్చేది గ్రహచారం. గోచారం, గ్రహచారం 2 కలవాలి. గోచారం 25 వంతులు, గ్రహచారం 75 వంతులు బట్టి వస్తుంది. కాబట్టి గోచారం చాలా బాగుంది. మరి ఏదైనా వర్తించవచ్చు. అయితే ఇంకోటి కూడా చెబుతున్నా, జన్మ నక్షత్రం కాకపోయినా కొన్ని పేర్లు ఆ రాసులకు సంబంధించిన పేర్లు వస్తాయి. ఆ రాసులకు సంబంధించిన పేరు పెడితే కూడా బుజ్జెను, బుల్లెను, చిట్టెను ఇట్లాంటి పేర్లు వస్తాయి. దాదాపు ఏంటంటే దీంట్లో కొన్ని కలిసే ఉన్నాయి, కొంత భాగం కలుస్తుంది. కాబట్టి పిలిచే పేర్లను బట్టైనా కొంతవరకు ఎంత 10 వంతులు 100 వంతులు కలుస్తుంది. అందువల్ల దాదాపు రాశి ఫలం బాగున్నది అని చెప్పుకోవాలి. కాబట్టి మీరేం చేయాలి అంటే జన్మ లగ్నం, డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి. ప్రస్తుతానికి ముందు డేట్ ఆఫ్ బర్త్ 30వ తారీఖు లోపల మీరు డేట్ ఆఫ్ బర్త్ చూపించుకొని ఏ గ్రహాలు బాగాలేవో వాటికి తగినటువంటి శాంతి, దానికి తగిన ఉపశమనం చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెబుతాం. దానికి ఏమి ఉపశమనం చేయాలో చేయిస్తాము. అన్ని విధాలా చేయగలుగుతాం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే ఎదురు లేదు. మేషరాశి వారికి జీవితంలో కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఎన్నాళ్ళ నుంచో వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. బాగా చదువుకొని మరి బీటెక్కో, ఎంటెక్కో, డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో అయిన వాడికి కూడా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటాడు. వాడికి ఉద్యోగం వస్తుంది. కాదు విదేశాలు పోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తారు, రిజెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళకి అది కూడా అవకాశం ఉంది రాశిని బట్టి. మరి వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి ఇద్దరికి కూడా సరిగా కలవక ఏదో జాతకం చూసినప్పుడు జాతకాల్లో తేడా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే కూడా ఇట్లాంటి టైంలో మనం చేస్తే వెంటనే మళ్ళీ కలిసి ఉండటానికి, జీవించడానికి తగినటువంటి ఉపశమనం శాంతులు కూడా ఉంటాయి.
కాబట్టి మంచి అన్నంలోకి మంచి కూర కావాలి. కాబట్టి ఇట్లాంటి టైంలో మీరు ముందుగా జాతకం చూసుకోండి. వివాహం, విద్య, వాహనం, ఉద్యోగం, సంతానం కావాల్సినవి ఇవే ప్రతి వాళ్ళకి. ఇవన్నీ కూడా మీకు దక్కడానికి చాలా మంచి సమయం మేషరాశి. ఈ రాశి వాళ్ళు బాగా ఆలోచించుకొని అంతా బాగా ఉంది కదా అని అనుకోకుండా, ఏమి లేదండి పోతున్నాము బొట్టలు వెళ్ళి దెబ్బ తగిలింది, ఆ గోరు మాత్రం సాయంత్రం లేచింది, దాన్ని ఒత్తి పెట్టి అట్లా అతుక్కొని ఉంది, ఆ కాస్త అతికిందిలని తిరగటం మొదలుపెట్టామనుకో చివరికి ఏమవుతుంది, ఆ మట్టి కొట్టుకుంటుంది, అది సెప్టిక్ అవుతుంది. ఆ సెప్టిక్ అయిన తర్వాత అది కూడా ఆలోచన లేకుండా ఊరుకున్నాం అనుకో వేలు వరకు తీసేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా మేలకుండా కాలు కూడా పోతుంది. అంత దూరం లేకుండా ఉండాలి అంటే, అట్లాంటి సమస్యలు పెరగకుండా ఉండాలి అంటే ముందు ప్రత్యేకించి చెబుతోంది ఇప్పుడు మీ జాతకాలు చూసుకోండి. వచ్చే రాబోయే సంవత్సరం రేపు రాబోయే 30వ తారీఖు తర్వాత రాహు కూడా జూన్ జూలై నెలల్లో మరి మీనంలో ఉన్న రాహు కుంభంలోకి వస్తున్నాడు. ఇప్పటిదాకా శని ఉన్న వాళ్ళకి రాహు వస్తున్నాడు. వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. కాబట్టి మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అందరూ బాగుండాలని చెబుతూ జరుగుతోంది. స్వస్తి.